సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని, ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 33. మహాత్ములలో దోషములు చూడవద్దు, గురునింద చేయవద్దు, వినవద్దు. పూర్వజన్మ పుణ్య ప్రభావం వలన ఎందరికో మహాత్ముల దర్శనం కలుగుతుంది. కానీ అందరూ గురువును జీవితాంతం పట్టుకోలేరు. అనన్య భక్తితో, విశ్వాసంతో సేవించలేరు. కొందరు కొన్ని క్షణాలలో, కొందరు కొన్ని గంటలలో, మరికొందరు కొన్ని రోజులలో, కొన్ని నెలలలో గురువుకు దూరం అవుతుంటారు. కారణం, తమ సొంత బుద్ధితో గురువును అంచనా వేయడము, తమ సొంత పరిమితమైన భావాలతో ఆలోచించడము, కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలతో గురువును సేవించడం. ఇది ప్రతి సాధకుడిలో యుగ యుగాలుగా జరుగుతున్న దోషం. కొందరి మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే ఈ సత్యం మనకు అవగతమవుతుంది. హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నాడని బుద్ధుడిని ఎందరో విమర్శించారు. మత నియమాన్ని పాడు చేస్తున్నాడని జీసస్కు సిలువనే వేశారు. మత సిద్ధాంతాన్ని పాడు చేస్తున్నాడని మహమ్మద్ ప్రవక్తను చంపడానికి ప్రయత్నించారు. మత సాంప్రదాయాలను నాశనం చేస్తున్నాడని, మాంసాహార భక్తులచే తినిపిస్తున్నాడని షిరిడి సాయిని ఎందరో విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. ఈ విధంగా జరగడానికి కారణం గురువులో దోషాలు చూడరాదనే సత్యం తెలియకపోవడం, గురువు ఏం చేస్తే అదే ధర్మం అని తెలియకపోవడం, గురువు ఏం చెప్తే అదే శాస్త్రం అని తెలియకపోవడం. భగవంతుడు ధర్మానికి, కాలానికి అతీతంగా ఉంటారు. ఆ భగవంతుని పారవస్యంలో ఉండే గురువులు, మహాత్ములు కూడా ధర్మానికి, కాలానికి, సాంప్రదాయానికి, మతానికి, శాస్త్రాలకు అతీతంగా ఉంటారు. అందుకే వారి మాటలు, చేష్టలు, ప్రవర్తన సాధారణ సాధకుడికి దోషమయంగా, పాపయుక్తంగా, వింతగా, విడ్డూరంగా అనిపిస్తాయి. ఈ విధంగా సాధకులు దోషములు చూడడం, ప్రచారం చేయడం, నిందించడం చేసి అపార పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ములకు ఏ నియమాలు ఉండవు. వారు ఏమైనా చేయవచ్చు. వారు ఏమి చేసినా అది పవిత్ర కార్యం, ధర్మం అవుతుంది. కారణం, వారి మనసు పరమ పవిత్రంగా ఉంటుంది కాబట్టి. సంగత్వం లేకుండా కర్మ చేయగలరు కాబట్టి. ఒక భక్తుడి అనుభవాన్ని వినండి. ఒక యోగ సాధకుడు నానా చాందోర్కర్ ద్వారా సాయి గురించి విని దర్శనార్థం మసీదుకు వచ్చాడు. ఇతడు యోగా అభ్యాసం ద్వారా కొన్ని అనుభవాలు కూడా పొందాడు. కానీ నిర్వికల్ప సమాధి కలగలేదు. సాయి అనుగ్రహం వలన ఇది కలుగుతుందని షిరిడీకి వచ్చాడు. ఆ సమయంలో బాబా రొట్టెను ఉల్లిపాయతో పాటు తింటూ కూర్చొని ఉన్నాడు. చద్ది రొట్టెతో ఎండిపోయిన ఉల్లిపాయను పెట్టుకొని తింటున్న ఈయన నాకు సమాధి ఏమి కలిగించగలడు అనే సంశయం అతని మనసులో క్షణాలలో కలిగింది. అప్పుడు పక్కనే ఉన్న నానా చందోర్కర్తో సాయి, నానా ఎవరికి ఉల్లిపాయ జీర్ణమవుతుందో అతడే ఉల్లిపాయను తింటాడు. ముందర ఉల్లిపాయను జీర్ణం చేసుకునే శక్తిని సంపాదించు, తర్వాత దానిని సంతోషంగా తిను. ఎవరికి దానిని జీర్ణం చేసుకునే స్తోమత ఉందో అతడే దానిని సంతోషంగా తింటాడు అని అన్నాడు. సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయాడు ఆ సాధకుడు. వెంటనే సాయి అంటే ఏమిటో అతడికి అర్థమైంది. క్షమించమని బాబా పాదాలపై పడి సాయి ఆశీస్సులను పొంది తన ఊరికి వెళ్ళాడు. సాధక అవగతమైందా గురువులో దోషాలు చూడరాదని, బాహ్య ప్రవర్తనలతో గురువును అంచనా వేయరాదని. ఈ రోజులలో చాలామంది సాధకులు కేవలం గురువుల యొక్క వేషభాషలను, బాహ్య కర్మలను, ప్రవర్తనను, మాటలను బట్టి వారి శక్తిని, పవిత్రతను, మంచితనాన్ని అంచనా వేస్తున్నారే కానీ వారి సమాధి నిష్టను బట్టి, ధ్యాన పారవస్యాన్ని బట్టి నిర్ణయించడం లేదు. నేను కూడా ఈ సమస్యకు లోనవుతున్నాను. ఒక అనుభవం వినండి. నేను నీతో అనే సినిమాకు వెళ్ళాను. ఒక భక్తుడు నన్ను ఇంటర్వెల్లో సినిమా థియేటర్లో చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సంభాషణ వినండి. భక్తుడు: స్వామి, మీరు సినిమాలు చూస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. కలియుగం కదా, ఎవరిని మాయ వదలదులేండి, ఏం చేద్దాం. గ్రంథకర్త: సినిమా చూడడం తప్పని నీ అభిప్రాయమా? భక్తుడు: తప్పే కదా స్వామి. గ్రంథకర్త: తప్పని ఏ ప్రమాణంతో చెబుతున్నావు? భక్తుడు: మేము సాధారణ సాధకులం, మీరు స్వాములు కదండి. గ్రంథకర్త: నేను స్వామినే కానీ సన్యాసిని కాదు కదా. ఒక సన్యాసి సినిమా చూస్తే తప్పు, కానీ నేను రాజర్షిని, నేను చూడడం తప్పు కాదు. భక్తుడు: మేమంటే అజ్ఞానుల మోహంలో ఉన్నాము. విషయానందాన్ని కోరడం సహజం, కానీ మీరు కూడా విషయానందాన్ని కోరుతారా? గ్రంథకర్త: విషయానందంలో భగవంతుడు లేడా? విషయానందంలో విషయాన్ని తీసివేసి భగవంతుడిని పెడితే విషయానందం ఎక్కడ ఉంది? ఉన్నదంతా బ్రహ్మానందమే కదా. నా పంచ ప్రాణాలే అనే పాటలో నీ స్థితి ఏమిటి?
నీకు ఎవరు గుర్తుకు వచ్చారు నిజంగా చెప్పు. భక్తుడు: నా భార్య స్వామి. గ్రంథకర్త: ఇంకా? భక్తుడు: నా బిడ్డ స్వామి. గ్రంథకర్త: ఇంకా? భక్తుడు: నా కొడుకు స్వామి. గ్రంథకర్త: ఆ పాటకు నీ కళ్ళల్లో నీళ్లు కదిలాయి కదా, నీ హృదయం ప్రేమతో నిండిపోయింది కదా, నీ మనసు భార్య పిల్లలతో నిండిపోయింది కదా. కానీ నాకు గుర్తుకు వచ్చింది ఎవరో తెలుసా? సాయి. నేను ఏడ్చింది ఎవరి కోసమో తెలుసా? సాయి కోసం. నా మనసంతా నిండిపోయింది ఎవరో తెలుసా? సాయి. నా హృదయంలో ప్రవహించింది ఎవరి ప్రేమనో తెలుసా? సాయి ప్రేమ. ధ్యానంలో కూర్చుంటే కూడా ఇలాంటి స్థితి తొందరగా కలగదు, కానీ ఆ పని క్షణాలలో సినిమా చేసింది. ఇప్పుడు చెప్పు, నేను సినిమా చూడడం తప్ప? అంతేకాకుండా నాకు భార్య పిల్లలు ఉన్నారు, వారి కోసమైనా చూడాలి కదా. భక్తుడు: స్వామి, మీ మాటలలో కర్మను కౌశల్యంతో చేయమని భగవద్గీతలో చదివినప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఈరోజు ఆ మాటలకు మీలో ఆచరణను చూశాను. నేను ఎవరి కోసం ఏడవాలో, ఎవరి కోసం తప్పించాలో, సినిమా ఏ విధంగా చూడాలో నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించండి. గ్రంథకర్త: క్షమించడానికి ఏముంది? అవివేకం వలన దోషం దర్శించావు, వివేకం వలన దోషం పోయింది, అంతే. వెళ్ళి 2 కాఫీ పట్టుకురా, తాగుదాం. భక్తుడు: స్వామి, మీరు కాఫీ కూడా తాగుతారా? గ్రంథకర్త: ఏమి, స్వాములు కాఫీ తాగకుండా ఫినాయిల్ తాగుతారా? నీకు క్లాసు తీసుకోవడానికి సమయం లేదని కాఫీ తాగి వెళ్ళాను. ఈ విధంగా సాధకులు ఉంటారు. ఈ భావాలతో గురువులను తప్పుపడతారు, నిందిస్తారు. ఆ కారణంగా గురువులకు దూరం అవుతారు. ఈ విధంగా సాధారణ సాధకులే కాదు, జ్ఞానం అనుకునే సన్యాసులు కూడా మహాత్ములలో దోష దర్శనం చేస్తుంటారు. సోమదేవ స్వామి అనుభవం వింటే మీకు విషయం చక్కగా అవగతమవుతుంది. హరిద్వార్కు చెందిన సన్యాసి సోమదేవ స్వామి. ఇతను సాయి గొప్పతనం విని 1906లో సాయిని దర్శించాలని షిరిడీకి బయలుదేరాడు. మసీదు కొంత దూరంలో ఉండగా మసీదుపై ఎగిరే జెండాలను చూసి, ఈ యోగికి పతాకాల యందు ఎందుకు ఆసక్తి ఉండాలి? ఇదే నా యోగత్వం. ఈ పతాకాలు ఈ సాయి హీనత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి వారిని మహాత్ముడని ఎలా అంటామని తలంచి నేను తిరిగి వెళ్ళిపోతాను. ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోవడమే మంచిదని, ఇలాంటి సాధువుని ఎందుకు దర్శించాలి, అనవసరమని అన్నాడు. వెంటనే పక్కన ఉన్న ఒక భక్తుడు, మీరు మసీదుకు వెళితే పల్లకీలు, గుర్రాలు ఇంకా ఎన్నో కనిపిస్తాయి అన్నాడు. ఈ మాటలకు స్వామి ఇంకా మండిపడి, ఇలాంటి సాధువులను, ప్రదర్శనకారులను ఎంతో మందిని చూశానని వెనుకకు బయలుదేరాడు. ఈలోగా ఒక భక్తుడు, వీడితో మీకు పని ఏమిటి? ఒకసారి ఆ మహాత్ముడు మొహాన్ని చూసి చెప్పండి మీ అభిప్రాయాన్ని అని అన్నాడు. స్వామి మనసు మార్చుకొని మసీదులో అడుగుపెట్టాడు. అంతవరకు చాలా ప్రశాంతంగా ఉన్న సాయి నరసింహ అవతారం ధరించాడా అన్నట్లు క్రోధంతో కనిపించసాగాడు. ఈ నకిలీ ప్రదర్శనలను మా వద్దనే ఉండని, నీవు వెంటనే వెళ్ళిపో. ఖబర్దార్, నువ్వు ముందుకు వచ్చావంటే ఏమాత్రం ముందుకు అడుగు వేసినా జాగ్రత్త. మసీదులో పతాకాలు పెట్టుకునే సాధువును ఎందుకు దర్శించాలి? ఇదేమైనా సాధువుల లక్షణమా? నీవు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దని పలికాడు. దీనితో ఆ స్వామికి సాయి సర్వజ్ఞత్వం ఏమిటో అర్థమైంది. సాయి పాదాలపై పడి క్షమించమని కోరి సాయి ఆశీస్సులను పొందారు. కాబట్టి సాధక, పొరపాటున కూడా గురువులో దోషాలు చూడవద్దు, గురునింద చేయవద్దు. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు నిరంతరం బ్రహ్మానంద పారవస్యంలో ఉండే మహాత్ముల మాటలే వేదాలు, వారి చర్యలే ధర్మశాస్త్రాలు. సాధకుడికి ఈ విషయం అవగతం కాకపోతే గురువుకు దూరం కావడం తప్పదు. ఒక భక్తుడి అనుభవం వినండి. నైజాం రాష్ట్రం నుండి కాకాజీ అనే భక్తుడు ద్వారకామాయిలో ధుని, హారతి, గంటలు, పూజలు మొదలుగునవి చూసి సాయితో, ముస్లింలైన మీకు ఇది తగదని, అల్లా మిమ్మల్ని క్షమించడని అంటారు. సాయి కోపంతో, నీవు అసలు ముస్లింవేనా? నీకు నమాజు, షరియత్, ఖురాన్ తెలుసునా? వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నావా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతుడి యొక్క శక్తిని నిరూపించగలిగేవాడే నిజమైన ముస్లిం అని అన్నారు. పంచభూతాలను శాసించేవాడికి, సర్వజ్ఞత్వం గలవాడికి, సర్వసిద్ధుడికి, సకల శాస్త్రాలు తెలిసిన వాడితో ఈ విధంగా మాట్లాడడం, దోషాలు దర్శించడం సమంజసమా? గురువుకు నీతులు, ధర్మం చెప్పే శక్తి నాకు ఉందా? నా బుద్ధి ఏపాటిది అని ఒక క్షణం ఆలోచిస్తే ఇలాంటి బుద్ధి లేని మాటలు, ప్రవర్తనలు ఉండవు. ప్రతి సాధకుడు చేసే మరో దోషం ఒక గురువు ఇలా ఉండాలి అనుకోవడం, ఇలా ఉండకూడదు అనుకోవడం. ఈ విషయమే అబ్దుల్ రహీం రంగారి అనుభవం ద్వారా మనకు అవగతం అవుతుంది. ఠానా నుండి అబ్దుల్ రహీం రంగారి అనే భక్తుడు ఒకసారి షిరిడీకి వచ్చి, ఏమిటిది బాబా, నీ ముఖాన గంధాక్షతలు ఉంచి పూజిస్తున్నారే, ముస్లిమ్స్కి ఇది తగున అన్నారు.
అప్పుడు సాయి దేశాన్ని బట్టి వేషం అన్నారు. గురువు ఏమి చెబితే దానిని చేయాలి. గురువు ఏమి చేస్తే దాన్ని నువ్వు కూడా ఆచరించాలి. శక్తి లేకపోతే ప్రయత్నించాలి. అంతేగాని నీకున్న శాస్త్రాలతో, గ్రంథాలతో, ఇతర మహాత్ములతో పోలిక చూసుకోరాదు. ప్రమాణం ఉందా అని ప్రశ్నించరాదు. ఒక గృహస్థుడికి నియమాలు ఉన్నాయి, ఒక సన్యాసికి నియమాలు ఉన్నాయి, ఒక రాజుకు నియమాలు ఉన్నాయి. కానీ ఒక పరమ గురువుకు నియమాలు ఉండవు. ఆయన ఏమి చెప్తే అదే వేదం, ఆయన ఏమి పలికితే అదే శాస్త్రం. అందుకే శ్రీకృష్ణుడి గీతలో ఎవరు కేవలం ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని పొందుతూ, ఆత్మయందే సంతోషం పొందుచుండునో అట్టి ఆత్మజ్ఞానాన్ని చేయదగిన పని కానీ, నియమాలు కానీ ఉండవని తెలిపారు. కొంతమంది గురు సన్నిధిలో జరిగే మహిమలను చూసి విశ్వాసంతో, భక్తితో ఆరాధిస్తారు. కానీ వాళ్ళ కోరికలు తీరకపోతే గురువును నిందిస్తారు. ప్రస్తుతం సాధకులు ఎలా ఉన్నారంటే, కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అంటే, ధ్యానం చేయము కానీ మంచి అనుభవాలు రావాలి, త్యాగం చేయము కానీ మా కోరికలు తక్షణమే తీరాలి, శరణాగతి చేయము కానీ మా రోగాలు తక్షణమే పోవాలి, సేవ చేయము కానీ శక్తిపాతం చేయాలి, పుణ్యకర్మలు చేయము కానీ పుణ్యం కలగాలి, గురు ఆరాధన చేయము కానీ అనుగ్రహం కలగాలి, అర్హతకు ప్రయత్నించం కానీ ఆత్మసాక్షాత్కారం కలగాలి. ఇలాంటి భావాలు గల వారికి గురు అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఈ లోపం, దోషం గుర్తించక గురువు మాకు ఏమి చేయలేదని నిందిస్తారు. దోషం ఎప్పుడు గురువులో ఉండదని, అది శిష్యుల్లోనే ఉంటుందని గ్రహించరు. కాబట్టి ఈ విధంగా సాధకుడు ఎప్పుడూ ఉండరాదు. మరికొంతమంది ఊరికే గురువులను, స్వాములను నిందిస్తుంటారు. నీకు విశ్వాసం ఉంటే నమ్మాలి, లేనిచో దూరంగా ఉండాలి. అంతేగాని నిందించి అనవసరంగా అష్టకష్టాలకు బలికారాదు. ఒక భక్తుడి అనుభవం ఉంటే మీకు విషయం స్పష్టంగా అవగతమవుతుంది. కర్టిస్ అనే తెల్లదొర సాయి గురించి విని అకారణంగా నిందించాడు. కానీ భార్య ఒత్తిడితో సాయిని దర్శించడానికి షిర్డీకి వచ్చాడు. అప్పుడు సాయి, ఆ నీచుడు నన్ను చూడడానికి వస్తున్నాడు, నా దగ్గర ఏముంది, నేను సరైన గుడ్డలు కూడా వేసుకొని ఫకీర్నని అన్నాడు. గురునింద చేయడం ఎంతటి దోషమో గురునింద వినడం కూడా అంతే దోషం. కాబట్టి సాధకుడు పొరపాటున కూడా గురునింద వినరాదు. ఒకవేళ వినవలసి వస్తే శాస్త్రం 2 రకాల పరిష్కార మార్గాలు ఇచ్చింది. శక్తి ఉంటే బుద్ధి చెప్పాలి, శక్తి లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అంతేగాని విని మౌనంగా ఉండరాదు. తన తల్లిని నిందిస్తే ఏ విధంగా స్పందిస్తారో, తన గురువుని నిందిస్తే ఆ విధంగా స్పందించిన వాడే నిజమైన శిష్యుడు. అలాంటి స్పందన రాకపోతే అతడు నిజమైన శిష్యుడు కాదని అర్థం. చెడు కర్మ వలన, చెడు గుణాల వలన, చెడు సంస్కారాల వలన, వివేకం లేకపోవడం వలన రకరకాలుగా సాధకులు విమర్శిస్తూ, నిందిస్తూ ఉంటారు. సాధకుడు ఇలాంటి నిందలు, విమర్శలు వినరాదు. కాబట్టి సాధక, నీ జీవితంలో ఒక మంచి శిష్యుడిగా ఉండాలనుకుంటే, సదా గురుపాదాలు పట్టుకోవాలనుకుంటే 3 పనులు చేయవద్దు. గురువులో దోషాలు చూడవద్దు, గురునింద చేయవద్దు, గురునింద వినవద్దు. ఈ విధంగా ఆచరించు, తరించు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.